సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరద విపత్తును ఎదుర్కొనడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంతలా విఫలం కావటం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. మొత్తం వ్యవస్థలే నిర్వీర్యమైపోయాయి. ప్రజలను కాపాడాల్సిన వ్యవస్థలన్నీ 3 నెలల్లోనే కుప్పకూలిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడుతుందని ఆగస్టు 28న వాతావరణ శాఖ ప్రకటించింది. 2-3 రోజుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆగస్టు 29న మరోసారి అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం వాయుగుండంగా మారిందని, అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఆగస్టు 29న ప్రారంభమైన వర్షం ఆగస్టు 30 సాయంత్రానికి బాగా పెరిగింది. ఆగస్టు 31 మధ్యాహ్నం వరకు ఏకధాటిగా వర్షం పడుతూనే ఉంది. వర్షపాతం డేటా ప్రభుత్వానికి అందుబాటులో ఉంది. మరి సీఎం చంద్రబాబు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేకపోయారు? ఎన్టీఆర్ జిల్లాలోని జీ కొండూరులో 72 గంటల వ్యవధిలో గరిష్టంగా 46 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. వత్సవాయి ఇబ్రహీంపట్నంలో 40 సెంటీమీటర్లు పడింది. మైలవరంలో 38 సెంటీమీటర్లు, విజయవాడ రూరల్లో 34 సెంటీమీటర్లు, సెంట్రల్లో 32, ఈస్ట్లో 32 సెంటీమీటర్ల వర్షం పడింది. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో దాదాపు 88 చోట్ల సరాసరి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇలా కుండపోత వానలు పడినా ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? కృష్ణానది పరిధిలోని అన్ని రిజర్వాయర్లు నిండు కుండల్లా మారడంతో వరద ముప్పు ఉందని తెలిసి చంద్రబాబు ఎందుకు అలర్ట్ కాలేకపోయారు? చూడండి, ఒక అధికారంలో కాక ఒక పడింది లేదు, ఏం లేదు. మా జగన్ ఉంటే ఇలా ఉంటే జరిగేదా? ఏ పార్టీ ఎవరేం చేస్తారు? ఏది కూడా మా జగన్ ఉంటే నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు. ముఖ్యమంత్రి సహా మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, డైవర్షన్ పాలిటిక్స్ లో మునిగిపోయారు. తమకు ఇష్టం లేని ఐపీఎస్లను, ఐఏఎస్లను, వైఎస్ఆర్సీపీ నాయకులను వేధిస్తున్నారు. 3 నెలల నుంచి ఈ పని తప్ప ఈ ప్రభుత్వం ఏమైనా చేసిందా? వర్షాలు కురిసిన 3 రోజులు కూడా ప్రభుత్వం కొందరి పోలీసు అధికారులను కేసుల్లో ఇరికించే పనిలోనే మునిగిపోయి ఇప్పుడు ప్రజలను నట్టేటా ముంచింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వీకెండ్ సరదాలను ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. వీకెండ్ వస్తే ముఖ్యమంత్రి అందుబాటులో ఉండరు. ఇక మంత్రులు ఎలాగూ కనిపించరు. ఇక ప్రభుత్వం యంత్రాంగం ఏం పట్టించుకుంటుంది? విజయవాడలో లక్షల మంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే సంబంధిత శాఖల మంత్రులు కనిపించడం లేదు. గతంలో కూడా విజయవాడలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. కానీ ఎప్పుడూ ఇంత ప్రాణ నష్టం జరగలేదు. ఆ ప్రాంత వాసులను ముందస్తుగానే శిబిరాలకు తరలించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు కదా. వాటర్ బాటిల్ చూడండి, ఒక అధికారంలో కాక ఒక పడింది లేదు, ఏం లేదు. మా జగన్ ఉంటే ఇలా ఉంటే జరిగేదా? ఏ పార్టీ ఎవరేం చేస్తారు? ఏది కూడా మా జగన్ ఉంటే నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు. మైలవరం ప్రాంతంలో కురిసిన వర్షాలకు బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తుందని తెలిసి ప్రభుత్వం ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదు? ముంపు ప్రాంతం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎందుకు తరలించలేదు? తగిన బోట్లు ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాలు ఎందుకు చేపట్టడం లేదు? అపార్ట్మెంట్లలోనూ ఇళ్లలోనూ చేరిన వరద నీటిని తొలగించడానికి సరిపడా మోటార్లను ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఐఎండీ అలర్ట్ ఇచ్చిన రోజే ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి కదా. కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ చేసిన మంచి పనులు కనిపించకూడదన్న ఒకే ఒక ఎజెండాతో పనిచేస్తోంది. రోజు రెడ్ బుక్ పైనే ఫోకస్ పెడుతోంది. వాలంటీర్ల వ్యవస్థ లేకుండా పోయింది. సచివాలయాల వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. దీనివల్ల క్షేత్రస్థాయి నుంచి సరైన సమాచారం అందడం లేదు. ఇన్ని వైఫల్యాలు పెట్టుకొని చిత్తశుద్ధితో పనిచేస్తున్నారా అంటే అదీ లేదు.
వర్షాల వల్ల ఫ్లైట్లు రాకపోకలకు ఆస్కారం లేక హైదరాబాద్ వెళ్లలేకపోయిన చంద్రబాబు ఇక్కడే ఉన్నా ఆదివారం సాయంత్రానికి గానీ బయటకు రాలేదు. కృష్ణానది గర్భంలో అక్రమంగా నిర్మించిన కరకట్ట ఇంటిని వరద నీరు ముంచెత్తడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వచ్చింది. కలెక్టర్ క్యాంప్ ఆఫీస్నే తాత్కాలిక సీఎంఓగా చేసుకున్నారు. ఎందుకంటే కరకట్ట ఇంటికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇక్కడే ఉంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన రిటైనింగ్ వాల్ ఇవాళ లక్షల మంది విజయవాడ వాసులను ముంపు ఉంచి తప్పించింది. అటు విజయవాడ నగరంలో నీట మునిగిన ప్రతి అపార్ట్మెంట్, ప్రతి ఇంటి వద్ద ప్రభుత్వం సహాయంతోనే వరద నీటిని తొలగించాలి. బాధితులందరికీ ఆర్థిక సాయం చేయాలి. ఈ వరద నీరు తగ్గే వరకు శిబిరాలు నిర్వహించాలి. పేదలను మరింత ఉదారంగా ఆదుకోవాలి. వెంటనే రేషన్ అందించాలి. వరద ముంపు ఉన్న ప్రాంతాల్లో ఈ నెల కరెంటు ఛార్జీలను రద్దు చేయాలి. మరణించిన వారి కుటుంబాలకు పరిహారం పెంచేలా ప్రభుత్వం ఆలోచన చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. విజయవాడ సింగ్ నగర్లో వరద బాధితుల పరిస్థితి దుర్భరంగా మారింది. ఒక్క వాటర్ బాటిల్ కోసం 3 కిలోమీటర్లు వరద నీటిలో ప్రయాణం చేయాల్సి వస్తోంది. బాధితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో ప్రైవేటు బోట్ ఆపరేటర్లు దందా మొదలుపెట్టారు. ఒక్కొక్కరికి 7,000 వసూలు చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, మానవతా మూర్తులు తోటివారికి సాయం చేస్తున్నారు. కానీ ఓట్లు అడుక్కున్న నేతలు కంటికి కనిపించడం లేదని మండిపడుతున్నారు వరద బాధితులు.